హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆధార్ కార్డులో అడ్రస్ ఏ విధంగా ఆన్లైన్ ద్వారా మనం చేసుకోవాలి, అది కూడా మన ఫోన్ నుంచే, వీలైతే ల్యాప్టాప్, కంప్యూటర్ నుంచి అండి. ఆధార్ అనేది రెండు రకాలుగా అడ్రస్ అనేది రెండు పద్ధతులలో చేసుకోవచ్చు. ఓకే, సో ఆధార్లో అడ్రస్ అనేది రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇంకొకటి వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఒకటి పెట్టి చేసుకోవచ్చు. మరి ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ లేదన్నా మా దగ్గర ఎట్లా అప్డేట్ చేసుకోవాలంటే దానికి కూడా సొల్యూషన్ ఉంది, నేను చెప్తాను. మీరు కేవలం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. దయచేసి మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్లో అడగండి, అంతేగాని దయచేసి నేను ఇక్కడ స్క్రీన్ మీద నా అడ్రస్ ఇస్తున్నా కదా అని మీకు దయచేసి నాకు ఫోన్ చేయకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, కామెంట్లో అడగండి ఏమైనా డౌట్స్ ఉంటే. రైట్, అయితే ప్రజెంట్ ఆధార్ కార్డు నియమ నిబంధనల ప్రకారం, ఆధార్ కార్డు యొక్క UIDAI వారి నియమ నిబంధనల ప్రకారం అయితే అడ్రస్ ప్రూఫ్ పెట్టి మనం అడ్రస్ అప్డేట్ చేస్తే ఈ కేర్ ఆఫ్ సెక్షన్, తండ్రి పేరు కావచ్చు, భర్త పేరు కావచ్చు, వైఫ్ ఆఫ్ కావచ్చు, ఇవి ఎగిరిపోతున్నాయి. ఎప్పుడు మనం ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ పెట్టి అడ్రస్ అప్డేట్ చేసుకున్నప్పుడు మీకు ఇటు డాక్యుమెంట్లో అంటే ఆధార్ కార్డులో ఆ యొక్క కేర్ ఆఫ్ సెక్షన్ రావాలి, ఎట్ ద సేమ్ టైం మీకు అడ్రస్ కూడా చేంజ్ కావాలి, ఎటువంటి ప్రూఫ్ లేకుండా అనేది కూడా ఎట్లానో నేను ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, మీరు స్కిప్ చేయొద్దు దయచేసి. డౌట్స్ ఏమన్నా వస్తే కామెంట్లో అడగండి. ఈ ఆధార్ కార్డులో ఆన్లైన్ ద్వారా అడ్రస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఎటువంటి ప్రూఫ్స్ పెట్టాలి, ముఖ్యంగా చాలామంది అంటున్నారు, అన్న నేను కరెక్ట్ ప్రూఫ్ పెట్టినా కాకపోతే మనకు రిజెక్ట్ కావడం జరిగింది, ఎందుకు రిజెక్ట్ అయింది అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా, అందుకే స్కిప్ చేయకండి నేను చెప్తున్నా. ఇదిగోండి, ఈ వెబ్సైట్లకి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే పేజీకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ లాగిన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మనకు ఈ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, కనబడుతున్నటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసేసి లాగిన్ విత్ OTP అనాలి. కండిషన్ ఏంటంటే ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సో లాగిన్ విత్ OTP అనగానే OTP వస్తుంది, ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అడ్రస్ అప్డేట్ అని కనబడుతుంది కదా, మనకి లెఫ్ట్ సైడ్ టాప్ ఫస్ట్ బాక్స్లో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. మనం రెండు రకాల పద్ధతులలో ఇది ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఒకటి ఫ్యామిలీ మెంబర్ బేస్డ్ ఆధార్ అప్డేట్. ఈ ఫ్యామిలీ మెంబర్ బేస్డ్ ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అంటే మన ఫ్యామిలీ మెంబర్ది ఆధార్ కార్డు ఫస్ట్ అప్డేట్ అయ్యి ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, లేటెస్ట్ డిస్టిక్ కావచ్చు, లేటెస్ట్ మండల్ కావచ్చు, డిస్టిక్ అవన్నీ కూడా, లేకపోతే చేయడానికి ఆప్షన్ ఉండదు. ఈ ఫ్యామిలీ మెంబర్ బేస్డ్ ఎట్లా అప్డేట్ చేయాలనేది వీడియో సెక్షన్లో పెట్టినా చూడని వాళ్ళంటే చూడండి. దీనికి ఎటువంటి ప్రూఫ్ కూడా అవసరం లేదు, ఫ్యామిలీ మెంబర్ HYF బేస్డ్ మీద చేయాలంటే. సెకండ్ ఆప్షన్ ఏంటి, ఇక్కడ చూడండి, అప్డేట్ అడ్రస్ యూజింగ్ యువర్ డాక్యుమెంట్. సో మన దగ్గర ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటుంది చూసిరా, అది పెట్టి చేయాలంటే దాని మీద క్లిక్ చేయండి. ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ ఇది, కరెంట్ డీటెయిల్స్. ఇక్కడ మనం చేయాల్సిన అప్డేట్ అనేది కింద ఉంటుంది, కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఈ హౌస్ నెంబర్ ప్లేస్లో హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ స్ట్రీట్ ప్లేస్లో మీ యొక్క స్ట్రీట్ ఉంటే స్ట్రీట్ ఎంటర్ చేయండి. ఓకే, లేకపోతే వదిలేసేయండి. స్ట్రీట్ ఉంటేనే ఎంట్రీ చేయండి, లేకపోతే వదిలేసేయండి. తర్వాత ఏరియా ప్లేస్లో మీ ఊరి పేరు ఎంట్రీ చేయండి. తర్వాత ల్యాండ్ మార్క్ ప్లేస్లో మండల్ పేరు ఎంటర్ చేయండి. మండల్ అనేది ఎక్కడ ఎంట్రీ చేయడానికి ఉండదు అవకాశం, కాబట్టి ల్యాండ్ మార్క్ ఉంటే ల్యాండ్ మార్క్ ఎంట్రీ చేసేసి కామా ఇచ్చి ఆ కంటిన్యూషన్లో ల్యాండ్ మార్క్లో మీ మండల్ పేరు ఎంటర్ చేయండి. తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేసేసి పక్కనే క్లిక్ చేస్తే మీ యొక్క స్టేటు, మీ యొక్క డిస్టిక్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి, మీ బేస్డ్ ఆన్ యువర్ పిన్ కోడ్ను బట్టి మీ డిస్టిక్, మీ యొక్క తెలంగాణ, మన యొక్క స్టేట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ డిస్టిక్ వేరే చేంజ్ చేయాలనుకుంటే ఆ డిస్టిక్ని దాని మీద క్లిక్ చేస్తే లిస్ట్ కనబడుతుంది, ఆ డిస్టిక్ అనేది పర్టికులర్గా సెలెక్షన్ చేసుకోండి. తర్వాత విలేజ్, ఏ విలేజ్ మీది సెలెక్షన్ చేసుకోండి. కొందరికి విలేజ్లు అనేది ఆమ్లెట్ విలేజ్లు ఉంటాయి, సో దానికి రిలేటెడ్గా మీ పోస్ట్ ఆఫీస్ ఏదో కనబడుతుంది. ఓకే, అది సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఒకవేళ విలేజ్ ఉంటే విలేజే, తర్వాత కింద పోస్ట్ ఆఫీస్ కూడా సెలెక్షన్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ మీ విలేజ్ అయితే మీ విలేజే, లేదంటే పక్కన కొందరికి పోస్ట్ ఆఫీస్ వేరే ఉంటాయి, అవి సెలెక్షన్ చేసుకోండి. క్లియర్. తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్, ఇది అసలైన పాయింట్, జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకండి. ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ మాన్యువల్గా సెలెక్షన్ చేసుకుని యాక్సెప్ట్ కొట్టిన. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏమేమి అప్లోడ్ చేయాలనేది ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే లిస్ట్ మొత్తం వస్తుంది. ఇదిగోండి, టాప్ టు బాటమ్
మీ దగ్గర ఏది ఉంది డాక్యుమెంట్ అనేది కరెక్ట్ చూసుకోండి. మీరు ఇందాక ఎంట్రీ చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకునే ఈ డాక్యుమెంట్ ప్రూఫ్లో ఆ అడ్రస్ ఉండాలి. అంతేకాకుండా మీ పేరు యాజ్ పర్ ఆధారే ఉండాలి, అందులో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, అండ్ తండ్రి పేరు అడ్రస్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు రిజెక్ట్ కాకుండా ఉంటుంది. ఇదిగోండి పైన కింద చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ఏ ప్రూఫ్ మీ దగ్గర పర్ఫెక్ట్గా ఉందో చూసుకోండి. అయ్యో సార్ ఇక్కడ లిస్ట్ చూపించినటువంటి లిస్టులో నా దగ్గర ఏం లేదు అని మీరు అనుకుంటే కనుక అట్లా కూడా చెప్తా. మనకు గెజిటెడ్ ఫామ్ అనేది ఒకటి ఉంటుందండి. ఓకే, సో గెజిటెడ్ అడ్రస్ అప్డేట్కి సంబంధించిన గెజిటెడ్ ఫామ్ ఉంటుంది, అది కూడా పెట్టొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు ఇదిగోండి ఇక్కడ స్టాండర్డ్ సర్టిఫికేట్ బై గెజిటెడ్ ఆఫీసర్ గ్రూప్ ఏ అని ఉంది కదా, గ్రూప్ ఏ గ్రూప్ ఈ అవి కూడా మీరు పెట్టొచ్చు. ఓకేనా, ఈ గెజిటెడ్ ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలి ఆప్షన్ అంటే ఆ ఫామ్ అనేది కూడా నేను వీడియో సెక్షన్లో పెట్టిన, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఆ గెజిటెడ్ ఫామ్ అనేది నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా. ఇప్పుడు ఈ క్యాండిడేట్కి ఏ ప్రూఫ్ లేదు, గెజిటెడ్ ఫామ్ ఏమన్నారు, గెజిటెడ్ ఫామ్ ఇచ్చిన కరెక్ట్గా ఫిల్అప్ చేసుకున్నారు, వచ్చిర్రు. అది నేను స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఈ గెజిటెడ్ ఫామ్ ఓన్లీ క్యాపిటల్ లెటర్లో నింపాలి. ఆ వీడియో చూడండి, ఆ వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకేనా, సో ఇప్పుడు ఏ ప్రూఫ్ లేకుండా మనము ఏం పెట్టుకోవచ్చు, ఈ గెజిటెడ్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి పెట్టుకోవచ్చు. రైట్, అర్థమవుతుందా? అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ ఉన్నది ఏంటంటే మనకు మీ ఆధార్ కార్డ్ ఓపెన్ చేసినాక లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా కనుక మీకు రెడ్ మార్క్ వస్తే మీరు ఫస్ట్ ఈ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనేది సబ్మిట్ చేయాలి. ఈ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనేది జూన్ 14 వరకు అయితే ప్రజెంట్ అయితే లాస్ట్ డేట్ ఉంది. అది అప్లోడ్ చేసిన తర్వాత, ఇది అప్డేట్ చేసిన తర్వాత అడ్రస్ అప్డేట్ చేసుకోండి, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ కావడానికి 90% నేను చాలామంది మీద ట్రై చేసిన, ఇట్లా రెడ్ మార్క్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అడ్రస్ అప్డేట్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పటి వరకైతే మనకి ఫ్రీ ఆఫ్ ఛార్జ్లో ఈ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనేది ఛార్జెస్ ఏం లేదు. అండ్ ఇప్పుడు ఈ జూన్ 14 తర్వాత ఛార్జెస్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మీకు ఎప్పుడైతే ఈ అడ్రస్, ఈ రెడ్ మార్క్ వస్తుందో ఈ రెడ్ మార్క్ పోయే విధంగా ఈ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోండి. అది ఎలా చేయాలనేది కూడా వీడియో సెక్షన్లో పెట్టిన, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి వాళ్ళంటే చూడండి. క్లియర్, ఇది ఇట్లా ఉన్నా కూడా రిజెక్ట్ అవుతుంది, రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని నా ఉద్దేశం. సరే, నా దగ్గరనైతే ఈ అమ్మాయికి సంబంధించి ఎటువంటి ప్రూఫ్ లేకపోతే గెజిటెడ్ ఫామ్ ఇచ్చిన దాని మీద ఫిలప్ చేసుకున్నారు. కరెక్ట్గా గెజిటెడ్ ఫామ్ అనేది నేను స్కాన్ చేసిన 2 MB లోపు పీడిఎఫ్ ఫార్మాట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేసిన. ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఆ దానికి టిక్ మార్క్ చేసిన అండ్ అప్లోడ్ చేసేసిన. ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన. సో ఇక్కడ మనకి అడ్రస్ ఎంట్రీ చేసినాం. ఇప్పుడు ప్రీవ్యూ సెక్షన్కి వచ్చేసినాం, తర్వాత పేమెంట్ చేస్తాం. ఇక్కడ ప్రీవ్యూ కరెక్ట్ ఉందా, మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా చెక్ చేసుకోండి. 1-2 చెక్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ పెన్సిల్ బటన్ ఉంది, ఎడిట్ చేసుకోండి తప్పేమని ఉంటే. లేదు పర్ఫెక్ట్ ఉన్నది అంటే కనుక ఇది ఈ బాల్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం పేమెంట్ అనేది చేయాలి. సో 75 రూపీస్ గవర్నమెంట్కి మనం కట్టాలి. కాబట్టి ఇక్కడ ఈ బాల్ మీద సెలెక్షన్ చేయండి. ఇక్కడ 2 పేమెంట్ గేట్వేలు, ఇవి మధ్యవర్తులు, ఏది సెలెక్షన్ చేసుకున్నా మనకు పేమెంట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ దాన్ని సెలెక్షన్ చేసుకొని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ డెబిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయొచ్చు, ఇక్కడ QR కోడ్ స్కాన్ చేసి కూడా మనం డబ్బులు అయితే కట్టొచ్చు. ఈ కట్టే విధానంలో, కట్టే టైంలో ఇది రెస్పాండ్ అవ్వట్లేదని మీరు రీఫ్రెష్ చేయడం, బ్యాక్ రావడం ఇట్లాంటివి చేయొద్దు. చేస్తే మీకు అమౌంట్ కట్ అయిపోతుంది. ఓకే, అండ్ మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది కన్ఫామా, సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని వచ్చేదాకా వెయిట్ చేయండి దయచేసి. ఓకే, చూడండి నేను ఏం ముడతలేను, ఆటోమేటిక్గా నేను స్కానర్ ఓపెన్ చేసిన, స్కాన్ కొట్టిన, ఫోన్పేతోనే స్కాన్ అయిపోయింది. కథం ఇదిగోండి పర్ఫెక్ట్ వచ్చేసింది. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రేటింగ్ అడుగుతుంది, వీలైతే ఇచ్చుకోండి, లేకపోతే యువర్ చాయిస్ క్లోజ్ చేసుకోండి. డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మనము ఏదైతే అంటే ఏది పేమెంట్ కట్టిన రిసిప్ట్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్ ఇందాక మనం ఎంట్రీ చేసిన ప్రూఫ్ కావచ్చు, అదంతా వస్తుంది. ఇందులో SRN నెంబర్ ఉంటుంది, అది నోట్అవుట్ చేసి పెట్టుకోండి. మీకు వారం నుంచి 10 రోజుల లోపే మీ ఆధార్ కార్డులో అడ్రస్ అనేది అప్డేట్ అయిపోతుంది, కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే. సో కొంచెం తేడా ఉంటే కూడా అది రిజెక్ట్ అవుతుంది.
గుర్తుపెట్టుకోండి, పెట్టే ప్రూఫ్ అనేది కరెక్ట్గా పెట్టినప్పుడు మాత్రమే మీకు రిజెక్ట్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.